నాయకులే. ఎస్ మస్తున్నారు రెడ్డి గారు సార్ ఈ రోజు కన్క్లూజన్ పాయింట్ సార్ ఈ రోజు ప్లీజ్ అండి నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి ఎన్నికల్లోకి వెళ్తారు. ఎన్నికల్లోకి వెళ్తున్నప్పుడు మీ జెండా అజెండా అమరావతి మీద ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని వైఎస్ఆర్సీపీ ఎందుకు గుర్తించడం లేదు? కన్క్లూజన్ పాయింట్కి చెప్పండి సార్. అద్భుతమైన నగరం యొక్క అద్భుతమైన దోపిడీ జరుగుతుంది సార్. మీరు వీళ్ళకంతా కూడా పచ్చకళ్ళద్దాలు వేసుకుని చూస్తున్నారు సార్. అద్భుతమైన దోపిడీ జరుగుతుంది. ఒక్కొక్క చదరపు అడుగు 20 నేను మాట్లాడండి, మీరు చెప్పండి. ఈ రోజు ఒక్కొక్క స్క్వేర్ ఫీటు 20,000 రూపాయలకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అమరావతిలో. ఒక్క చదరపు అడుగు 20,000 రూపాయలు. ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి ఎక్కడ కూడా 20,000 రూపాయలు చదరపు అడుగు లేనటువంటి పరిస్థితి. బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక భవనంలో కూడా 25,000 రూపాయలు స్క్వేర్ ఫీటు. బుర్జ్ ఖలీఫా 165 అంతస్తులు హైట్ ఉండేటువంటి బుర్జ్ ఖలీఫాలో కూడా 25,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అయితే ఈరోజు అమరావతిలో 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టాలంటే ఎంత భయంకరమైనటువంటి నిర్భయంగా చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీకి వ్యతిరేకం మేము సార్. రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఎన్ని అవకతవకలు జరిగాయో చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ లో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు ఒక్క పేపర్ కూడా ఆధారం సంపాదించారు కదండి. ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఈ ఒక్క పేపర్ కాదు 5 సంవత్సరాలలో పేపర్ ను సార్ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అంటున్నారు సార్. ఒక్క పేపర్ ఏదండి, ఒక్క ఆధారం ఏదండి? ఇంకా మీరు మాట్లాడడానికి మీకు ఏం రైట్ ఉంది సార్? ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అంటున్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చర్య తీసుకుంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి అతని పేరు వస్తుందని చెప్పని అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాళ్ళ కూతురు పేరు వస్తుందని చెప్పని స్టే చేసుకుని భయపడ్డటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. ఇటువంటివి మీరు ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదంటారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇన్సైడ్ ట్రేడింగ్ లో ఉన్నాడు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు లేడా? ఇటువంటిది ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదంటారా? వీటికన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఈ రోజు అక్కడ వేసేటువంటి రోడ్లు 56 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ తీసుకున్నారు సార్. అదే ఎన్హెచ్ఐ అథారిటీలో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి 20 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్కి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 56 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ తీసుకున్నటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు బెంచ్ సర్కిల్లో భవనం ఫ్లైఓవర్ ఎంతకు చేశారు సార్? 60 కోట్లకు చేస్తే ఈరోజు 180 కోట్లతో ఈరోజు కనెక్టింగ్ ఫ్లైఓవర్ని మీరు అమరావతిలో కట్టేటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మీరు ఎంత దోపిడీ జరుగుతాం సార్. ఈ దోపిడీకి వైఎస్ఆర్